మొదటిగా మహాదేవునికి నా యొక్క నిండు కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ, మరి ఆయన ఘనతను, ఆయన యొక్క మహోన్నతను వర్ణించుటకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, మరి ఆయనను సంతోషంగా ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి ఈ దినాన్న మీరందరూ కూడా రావడాన్ని బట్టి ప్రభువుని గనపరుస్తూ, మహాదేవుడు మన జీవితాల్లో అత్యంత ఆనందించేటువంటి కారణం ఏంటి అనేటువంటి దాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. వీటిని బట్టి దేవుడు మహోన్నతుడు ఆనందిస్తాడనేటువంటిది ఒక సంగతిని మనకి ఇక్కడ హెబ్రీ పత్రికలో చెప్పబడింది. హెబ్రీలకు రాసిన పత్రికలో మన యొక్క సోదరులు మనకు చదివినిపించారు. దాన్ని ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ అంటున్నాడండి, 12వ అధ్యాయము 28వ వచనంలో హెబ్రీ పత్రికలో అని ఏమంటున్నాడంటే, అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి యుందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇది ముఖ్యంగా ఉన్నటువంటి మాట. మనం ఆలోచిస్తే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలో ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయుదుము అని అంటున్నాడు. అంటే దేవునికి ఇష్టపడేటువంటిది ఏంటి? దేవుడు మనల్ని పుట్టించాడు కాబట్టి మనందరికీ తెలిసిన విషయమే. దేవుడు మనల్ని సృజించాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని సంరక్షిస్తున్నాడు. ఎలాంటి వారమైనా సరే దేవుడు తన కృపా కనికరముల చేత మనల్ని ఈ రోజుకి సజీవులుగా ఉంచి ఆయన యొక్క కృపా కనికరలను బట్టి మనలను తన రక్తం ద్వారా కడిగి ఉన్నాడు. సో ఇప్పుడు దేవుడు ఏం ఆశిస్తున్నాడనంటే, ఆయన కృప అందుకే అంటున్నాడు, ఏమన్నాడంటే ఆ కృప కలిగి. కృప అనేటువంటిది ఒక అర్హత లేని వాడికి ఇచ్చేటువంటిది. భూమి మీద ఏ మానవుడికి ఆయన సమీపించే అర్హత లేదు. ఎందుకంటే ఆయన సమీపింపరాని తేజస్సుతో ఉన్నాడు. ఆయన మాత్రమే వసించేటువంటి వాడై ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళాలనంటే యేసుక్రీస్తు మనకి శరణ్యం అయ్యాడు. ఎందుకంటే ఆ తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించుటకు యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏమంటున్నాడనంటే, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు ఎవడనూ రాలేడు, తండ్రి యొద్దకు నా ద్వారా తప్ప. అంటే దేవుడు ఈ కృప మనకు వచ్చింది. ఈ కృప మనం పొందుకున్నాం. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించేటువంటి కృప. అయితే ఇప్పుడు అంటున్నాడు, ఈ కృప పొందుకున్నాం కాబట్టి వినయ భయభక్తులతో. ఇప్పుడు కృప గ్రహించిన వాడిలో వినయం వస్తుంది. మనం అంటూ ఉంటాం కదా, వినయం ఎలా వస్తుంది అనేటువంటిది. వినయం చెప్తే రాదు, ఆయన కృప గ్రహించిన వాళ్ళలో వస్తుంది వినయం. నువ్వు వినయంగా ఉండాలంటే ఎవడో వినయంగా ఉండడు. కానీ వినయం ఎప్పుడు వస్తుందనంటే, ఆయన కృప గ్రహించి మనం అర్హులం కాము అని మనం గుర్తించిన రోజున మనలో వినయం స్టార్ట్ అవుతుంది. దేవుని ఆరాధించాలనంటే ఆయన ఎంత గొప్పవాడో తెలియాలి, మనం ఎంత చిన్నోళ్ళమో తెలియాలి. ఇది గుర్తించినంత కాలం వినయం హృదయంలో రాదు. ఇక్కడ ఈరోజు మనం ఆలోచిస్తే దేవుణ్ణి ఆరాధించుటకు ఒక రకంగా ఆరాధన అనేటువంటి విషయాన్ని నేను మీ మధ్య చెప్పాలని అనుకుంటున్నాను. అసలు ఆరాధన అంటే ఏంటి? పాత నిబంధన కాలం నుంచి కూడా బైబిల్ గ్రంథంలో అంతట్లోని కూడా ఆరాధన అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఆరాధన గురించి యేసుప్రభు వారు కూడా ప్రస్తావించారు. ఏమన్నారనంటే, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అనేటువంటి మాట కూడా ఆయన తెలియజేశాడు.
మనం నిజంగా దేవుణ్ణి మనం ఆలోచించినట్లయితే ఆరాధన అనేటువంటి మాట ఇంగ్లీష్లో అక్కడ మనకి చక్కని మాట ఏంటనంటే వర్షిప్ అనేటువంటి రెండు ఆంగ్ల పదముల యొక్క కలయికది. వర్షిప్ అని ఇంగ్లీష్లో మన ఏకపదంగా మాట్లాడుతున్నాం, కానీ వర్షిప్ అంటే అర్హుడైనటువంటి వాడితో కలిగి ఉండేటువంటి సహవాసం. ఆయన అర్హుడు అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన దేవుడు అవ్వడానికి ఆరాధించట్లేదు, ఆయన దేవుడు కాబట్టి ఆరాధిస్తున్నాం. ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి ఆ విషయం ఏంటంటే మనం ఆరాధిస్తే ఆయన దేవుడు అవ్వలేదు, ఆయన దేవుడు కాబట్టి మనం ఆరాధిస్తున్నాం. వర్షిప్ అంటే ఆయన అర్హమైనటువంటి వాడు. అందుకే ఆరాధన అనేటువంటిది ఆయన కోరుతున్నాడు. ఎందుకోనంటే ఆయన గురించినటువంటి అంటే ఆల్రెడీ ఆయన ఏమై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. దేవుడై ఉన్నటువంటి వాడిని ఖచ్చితమైనటువంటి విధానంలో గణపరిచే ఆరాధన అనేటువంటి సంగతి మనం ఆలోచించేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా హెబ్రీ పదంలో అయితే సారా అనేటువంటి పదం వాడబడింది. ఈ పదాన్ని మనం ఎక్కడ చూస్తూ ఉంటామంటే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఈ షాహా అనేటువంటి పదాన్ని హెబ్రీ భాషలో చూస్తూ ఉంటాం. గ్రీకులో అయితే రెండు పదాలని ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం, పొస్కోనియో, లాట్రియో అనేటువంటి గ్రీకు పదాలు. ఈ పొస్కోనియో అనేటువంటి పదం ఎక్కడ వాడబడింది అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ పొస్కోనియో అనేటువంటి మాట వాడబడింది. మత్తయి సువార్తలో మనకు ఆలోచించినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం ఆలోచించినట్లయితే ఇక్కడ చూడొచ్చు ఈ పదం వాడబడింది. 4వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ వాడబడింది, ప్రభు అయిన నీ దేవుణ్ణి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపలను. ఇక్కడ పొస్కోనియో అనేటువంటి మాట వాడబడింది, మ్రొక్కుట అంటే. లేదంటే ఇంకొక పదం ఏంటంటే సాగిల పడుట అనేటువంటి అర్థం కూడా వస్తుంది. సాగిల పడుట, మనం ఎక్కడ సాగిల పడతాం, ఆరాధన అంటే సాగిల పడుట. ఏ మానవుడైనా ఆయన ముందు ఏం చేయబడవలసిందే, సాగిల పడవలసిందే. సాగిల పడుట, సాగిల పడుట ద్వారా మనం ఆరాధన చేస్తూ ఉంటాం. ఆరాధకుడికి సాగిలి పడే హృదయం ఉండాలి, ఆరాధకుడికి మొక్కేటువంటి హృదయం ఉండాలి. అందుకే మొక్కుట అనేటువంటిది ఎక్కువగా కాళ్ళు మొక్కుట అనేటువంటిది. కాళ్ళు ఎందుకు మొక్కుతామో తెలుసా? నిజంగా ఆలోచించినట్లయితే కాళ్ళు ఒక వ్యక్తికి ఎందుకు మొక్కుతామో తెలుసా? క్రైస్తవులు దేవునికి తప్ప ఎవరికి కాళ్ళు మొక్కరు. ఎందుకంటే ఈజ్ ద వర్షిప్ ఆఫ్ ద వర్షిప్. మానవుడు ఆరాధనకు పాత్రుడు కాదు. కాళ్ళు ఎందుకు మొక్కుతామనంటే ఆయన మాత్రమే దానికి అర్హుడు. అందుకే మీరు కనుక ఆలోచిస్తే హామాను విషయంలో మరి హామాను మొర్దెకై కుట్ర పన్నాడు, క్షమించండి, హామాను కుట్ర పన్నాడు మొర్దెకై మీద. ఎందుకంటే యూదులు ఎవరో కూడా వారు ఏం చేయరు, ఇంకొకటి సాగిలపడ, అది దేవుని దగ్గర మాత్రమే చేసేటువంటి కార్యక్రమం. అలా పెట్టలేనందుకే హామాను ఏం తెచ్చుకున్నాడండి మొర్దెకై మీద. యూదులు దేవునిగా కనపరుస్తారు, ఆ ఘనతను మళ్ళీ ఇంకొకరు ఎవరికి ఎవరు యూదులో. ఎందుకంటే ఆయన మాత్రమే మనం ఆలోచించినట్లయితే ఆరాధింపతగినవాడు అనేటువంటిది. మనుషుడు ఎవడనో ఆరాధింపతగినవాడు కాదు. ఎందుకంటే మనుషుడు ఈ సృష్టిని సృజించలేదు, మనుషుడు ఈ సృష్టిని నడిపించట్లేదు, మనుష్యుడు మనకు రక్షణ ఇవ్వలేదు, మనుష్యుడు మనల్ని పోషించట్లేదు. ఇదంతా చేసేది దేవుడు తప్ప మానవులు ఎవరో కాదు. సో ఆ దేవుడు ఎంత గొప్పవాడో తెలిసి ఆయనకి సాగిలి పడేటువంటి దాన్ని ఆరాధన అంటూ ఉంటారు. కనుక ఆరాధనలో ఏముంటుందంటే సాగిల పడుట అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఇంకొకటి మనం ఆలోచించినట్లయితే లాట్రియో అనేటువంటి గ్రీక్ పదం కూడా వాడబడింది. దీని యొక్క అర్థం ఏంటంటే మనం ఆలోచించినట్లయితే లాట్రియో అనేటువంటి గ్రీక్ పదానికి సేవించుట అనేటువంటి అర్థం. అంటే ఒక సంగతి మనం ఆలోచించినట్లయితే ఆయన సేవించుట అంటే ఎలా అంటే, మీరు చక్కని అర్థం దీన్ని గ్రహించాలంటే లాజరును యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి ఏం చేశారు? బ్రతికించారు. ఇది మర్చిపోకుండా ఒకరోజు మళ్ళా యేసు ప్రభువారు బేతనియాకు వచ్చినప్పుడు అక్కడ కుటుంబ సభ్యులు ఏం చేశారు?
మీరు చూస్తే అక్కడ మార్త ఉపచారం చేస్తుంది, మరి ఏం చేస్తుంది? ఆయన యొక్క పాదములకు ఏం చేస్తుందండి? అత్తర పూసింది. సో ఇక్కడ సేవ చేస్తున్నారు ఆయనకి. దేన్ని బట్టి చేస్తున్నారు? చేస్తాడని చేయట్లేదు, ఆల్రెడీ చేశాడు కాబట్టి. నిజారాధికుడు నిజంగా ఆలోచించినట్లయితే ఏమనుకుంటుంటాడనంటే, ఈరోజు మనం ఆలోచించినట్లయితే చేసిన దానికి ప్రతిఫలంగా దేవుణ్ణి గణపరచుట, లేదంటే సేవ చేయుట అనేటువంటి అర్థం కూడా మనకి ఈ యొక్క లాట్రి అనేటువంటి పదం ఇస్తుంది. అంత మాత్రమే కాదు, మనం ఇంకా ఆలోచించినట్లయితే బైబిల్లో యోహాను సువార్త 4:20 ఆరాధన అనేటువంటి పదం దగ్గర ఈ గ్రీకులో వాడబడినటువంటి పదం ఏంటంటే ప్రొస్కోనియో అనేటువంటి గ్రీకు పదం వాడబడింది. దాని యొక్క అర్థం ఏంటంటే ఆయనకు సాగిలపడుట, నమస్కారం చేయుట. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కిష్టువోడ్ అనేటువంటి మాట ఉంది. అంటే దేవునిని ఒక రకంగా ఔరవ సంబంధముతో ఏం చేయాలంటే హత్తుకుని ఉండుట అనేటువంటి అర్థం కూడా ఆరాధనకి ఇవ్వబడింది. కాబట్టి ఈ లక్షణాలు అనేటువంటి ఆరాధనకి ఇచ్చేటువంటి అర్థంలో ఆరాధనలో ఏ ఏ విషయాలు ఉంటాయి అంటే, ఆరాధనలో మనం చేయవలసినటువంటి విషయాలు ఏంటి? మొట్టమొదటిగా మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటి ఏంటంటే దేవుణ్ణి మనం మహింపరుస్తాం ఆరాధనలో. ఒకసారి మనం ఇదే పదాలు ఎక్కడ వాడబడ్డాయి అనేటువంటిది బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, 66వ యెషయా గ్రంథము 66వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు. 66వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు. ఇక్కడ అంటాడు, యెహోవా వాక్యమునకు ఏమంటున్నాడండి? భయపడువారులారా ఆయన మాట ఏమంటున్నాడండి? వినుడి అనేటువంటి మాట. ఇక్కడ యెహోవా వాక్యమునకు ఏం చేయబడువారులారా అని అంటున్నాడంటే భయపడువారులారా. నిజ ఆరాధన ఎవరు చేయగలడనంటే, అంటే నిజంగా మన ఆరాధన గురించి ఆలోచించినట్లయితే దేవునికి భయపడేటువంటి వాడు, దేవునికి భయపడేటువంటి వాడు. ఎంత భయపడాలి దేవునికి? ఎప్పుడన్నా ఆలోచించాం మనం? ఆయన తలుచుకుంటే ఒక క్షణంలో మన ప్రాణాలు తీసేస్తాడని. ఆయన తలుచుకుంటే ఒక సెకండ్ చాలని తెలుసా? మీరు ఎప్పుడన్నా జాబ్ చేసేటువంటి వారు టయానికి వెళ్ళకపోతే యజమాని ఏం చేస్తాడో తెలుసు, గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసు. అందుకే భయపడుతూ వణుకుతూ వెళ్తారు. కారణం ఏంటంటే ద పవర్ ఆఫ్ ద గవర్నమెంట్ అదే. బట్ ఈరోజు మనం చూస్తే గవర్నమెంట్లని సృష్టించినటువంటి ఏకైక గవర్నమెంట్ ఏంటంటే పరలోకంలో ఉంది గవర్నమెంట్. అక్కడ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఆయన. అందుకే అక్కడ అన్నాడు, యెహోవా వాక్యమునకు మిక్కిలి భయపడువారులారా. అంటే ఆయన వాక్యానికి మిక్కిలి భయపడేటువంటి విధానంలో మనకి చాలాసార్లు ఆయన వాక్యమునకు మనం భయపడేటువంటి స్థితి నుంచి మనం రావాలి. ఆయన వాక్యాన్ని అత్యంతంగా మనం భయపడవలసింది ఎవరికో తెలుసండి ఈ భూమి మీద? యెహోవా వాక్యమునకు, దేవుని వాక్యానికి అత్యంతంగా మనం ఎక్కువ భయపడాలి. ఎందుకో తెలుసా? ఆ మాట ఎన్నటికీ నిరర్ధకము కాదు. మనుషుడి మాటలు, మనం ఎక్కువ మనుషుడి మాటలకు భయపడతాం. కానీ మనుషుడి మాటలు నిరర్ధకం అయిపోతాయి. ఎందుకనంటే మనుష్యుడు కూడా నిరర్ధకమైనటువంటి వాడే కాబట్టి. కానీ దేవుడు గురించి ఆలోచించినట్లయితే ఆయన నిరర్ధకమైనటువంటి వాడు కాదు. ఆయన ఒక రకంగా ఆయన గొప్పవాడు. మనం ఆలోచించినట్లయితే ఆయన గురించి ఏమనుందనంటే, ఒకసారి మనం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలోనే మనం చూడొచ్చు. తిమోతికి రాసినటువంటి పత్రికలో ఈ విధంగా ఉంది. 6వ అధ్యాయంలో, మొదటి తిమోతి 6వ అధ్యాయంలో మనం ఆలోచిస్తే చూడండి, అక్కడ అంటున్నాడండి 6వ అధ్యాయము 15వ వచనము, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ఏమై ఉన్నాడు? ప్రభు అన్నాడు. ఈ రోజున ద మోస్ట్ నీ జీవితంలో, మన జీవితంలో హైయెస్ట్ ప్రయారిటీ మనం దేవుడికి ఇవ్వగలగాలి. ఎందుకు తెలుసా? ఆయన లేకపోతే నువ్వు చూసే నీ భర్త లేడు, నీ పిల్లలు లేరు, నీ ఆస్తి లేదు, ఏం లేదు. ఆయన నీకు ఇవ్వకపోతే. అసలు మానవులందరూ కూడా ఎవరి వల్ల వచ్చారు?
మానవులందరూ దేవుడి వల్ల వచ్చారు. మనం చాలాసార్లు ఈ ప్రకృతిని చూసి దేవుని మర్చిపోతూ ఉంటాం. మన సంబంధ బాంధవ్యాలు చూసి దేవుని మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడూ కూడా ఈ బంధమైనా, లేదంటే ఈరోజు మనకి ఏదైతే కలిగి ఉన్నామో ఈ స్థితి అయినా సరే అది దేవుని వల్ల కలిగింది అని అనుకుంటూ ఉంటాడు. చూసా, అతను దేవుని ఆరాధిస్తాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఏమన్నాడంటే ఆయన గురించి చెప్పాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు దేవుడు. ఆయన అమరత్వం కలిగినటువంటి వాడు. ఆయనకి ఏం లేదు, ఆయనకి మరణం లేదు. మనందరికి ఏముందండి? ఆయనకి మరణం లేదు. ఆయనకి దేవుడు ఎంతకాలం ఉంటాడనంటే ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఆయన నిత్యుడు. అందుకే యేసుప్రభు వారు ఏమంటారంటే ఐఎమ్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా. నేనే ఆల్ఫాను ఒమేగాను. దేవుడు ఈ భూమి మీద నిజమైనటువంటి భక్తుడు దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంటూ, అందుకే దేవుని గొప్పతనాన్ని తెలుసుకునేవాడు తన గురించి తను ఎక్కువ ఊహించుకోవడం మర్చిపోతాడు. ఈరోజు మన గురించి మనం ఎక్కువ ఎందుకు ఊహించుకుంటున్నాం తెలుసా? దేవుని గురించి ఊహించడం మానేసాం కాబట్టి. మనం ఎంతసేపు మనం ఏం కలిగి ఉన్నాం వాటినే ఊహించుకుంటున్నాం. ఆయనను ఊహించినటువంటి వాడు మనం ఏంటనేటువంటి మర్చిపోతాడు. అబ్రహాము విశ్వాసములకు తండ్రి అయినప్పటికీ ఆ మహాదేవుని ముందు మాట్లాడేటప్పుడు తన తాను ఎలా పోల్చుకున్నాడంటే బూడితో పోల్చుకున్నాడు. ఈరోజు మనం ఎవరు అన్నా మనం బూడితో పోల్చుకోగలమా? మనం ఏదన్నా అడిగితే మన బ్యాక్గ్రౌండ్ ఎక్కువ చెప్తాం, కానీ ఏమి ఆయన ముందు పనిచేయవు. అబ్రహాం ఏమంటున్నాడంటే అబ్రహాంకి ఆస్తి లేదా? బోల్డ్ ఆస్తి ఉంది అబ్రహాంకి. అబ్రహాం విశ్వాసమునకు ఏమైనా ఉంది ఆయనకి? తండ్రిని. అబ్రహాం ఏమనుకుంటున్నాడనంటే నేను విశ్వాసనే కాబట్టి దేవుడు ఏదైనా అడిగితే చేసేస్తాడని అనుకోవట్లేదు. అంటే అబ్రహాం ఇది ఎలా ఉందనంటే ఒక మంత్రి గారి దగ్గర రైట్ హ్యాండ్గా పిఏ ఉంటాడు చూసారు, ఏదడితే అలా అనుకోవట్లేదు అబ్రహాము. బూడిదని ధూళినే నీతో తెగిస్తున్నాను నేను బూడిదలు అంటున్నా, నీతో మాట్లాడడానికి తెగిస్తున్నాను. అంటే నీలాంటి మహాదేవుడితో మాట్లాడాలంటే తెగించేస్తున్నాను నేను. ఎందుకనంటే ఒక రకంగా చెప్పాలంటే అది చాలా చిన్న విషయం కాదు. అది నీతో మాట్లాడడం అంటే తెగిస్తున్నాను. ఏంటి? అబ్రహామును దేవుడు అన్నప్పుడు అంటున్నాడు, సొదొమ గొమొర్రాలో 50 మంది ఉంటే కాపాడవా? రిక్వెస్ట్ చేస్తున్నాడు దేవుణ్ణి. అప్పుడు దేవుడు ఏమన్నాడండి? కాపాడుతాను స్వయంగా. ఇది అడిగే విధానం చూడండి అబ్రహాము. సో ఈరోజు ఆరాధనకు రావడం వేరు, ఆరాధించడం వేరు. ఇది మానవులు తెలియట్లేదు. ఆరాధనకు రావడం వేరు, ఆరాధించడం వేరు. మనందరం ఆరాధనకు వచ్చాం. కానీ ఒకటి గమనించండి, బైబిల్ గ్రంథంలో ఒక ఆజ్ఞ ఉందని తెలుసా? సొలొమోను ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా అండి? ప్రభువా, నీ ఒక్కడవే మనుషుల హృదయములను ఏం చేయగలవు? పరిశోధించేటువంటి వాడివి. ఆయన గురించి ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే ఆరాధనకి కేంద్రం ఏంటంటే, ఆరాధనకి కేంద్రం ఏంటి? ఆరాధనకి ఏది కేంద్రం? మత్తయి సువార్తలో కనుక మనం ఆలోచించినట్లయితే అక్కడ కూడా మాట్లాడడం అనేటువంటి జరిగింది. మత్తయి సువార్తలో ఏమంటున్నాడనంటే, మత్తయి సువార్తలో చెప్తున్నటువంటి మాట అక్కడ అంటున్నాడు, 15వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడండి. 15వ అధ్యాయము 9వ వచనం, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఏం చేస్తున్నారు? గనపరుస్తున్నారు. పెదవులతో ఏం చేస్తున్నారు అంటున్నాడండి? గనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు. మీరు ఇక్కడ మనందరం కూడా ఇప్పుడు ఆరాధనా స్థలానికి దగ్గరగా ఉన్నామా లేమా? ఉన్నాం. ఆరాధన ఎక్కడైతే జరుగుతున్నాడు కూర్చున్నాం. ఓకే, మన శరీరాలన్నీ దగ్గరయ్యాయి. కానీ దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయం దగ్గరైందా దేవునికి? వెర్ ఇస్ యువర్ హార్ట్? నీ హార్ట్ ఎక్కడ పెట్టొచ్చో?
దేని మీద ఉంది? నేను కూర్చున్నాను సేపు ఏమనుకుంటున్నాను నీ గురించి? నేను లీడింగ్ గురించి అంటే ఇక్కడికి వచ్చి బైబిల్ చదవడం, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయడం, అది అభాగ్యులమైన మనకు దక్కే భాగ్యం. అది ఆయన శాస్త్రాన్ని ఎజ్రా నెహెమ్యా లాంటి వారు ఒక ఎత్తైన పీఠం మీదకి వెళ్ళి ఇలా చదువుతుంటే టక్కన అలా లేచి నిలబడేవారు జనాలు. అక్కడ ఆరాధిస్తుంటే ఆ పీఠం మీదకి వెళ్ళి వాకింగ్ చదువుతుంటే అప్పుడు వెంటనే ఆ పీఠాలు ఎందుకు ఏర్పాటు చేసేవారు తెలుసండి? కొత్త నిబంధన పాత నిబంధన కాలంలో పీఠం ఎందుకు ఏర్పాటు చేసేవారు తెలుసా? ఈ స్టేజ్ ఎందుకు ఏర్పాటు చేశారు? దేవుని వాక్యం ఉన్నతమైందని చెప్పడానికి. ఆయన ఉన్నతమైనటువంటిది వాక్యం. అది స్టేజ్ ఎందుకనంటే ఆయన అందుకే ఎత్తైన పీఠం మీదకి వెళ్ళి ఎజ్రా ఈ విధంగా. అప్పుడు జనులందరూ ఏం చేశారండి? లోబడి వాళ్ళ హృదయాల్ని వారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలబడిన సందర్భాలు ఉన్నాయి పాత నిబంధనలో. మధ్యాహ్నం నుంచి ఆరాధనలు ఎవడన్నా విసుక్కుంటున్నాడంటే ఆరాధన దేవునికి అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఎందుకో తెలుసా? ఆయన ఆరాధన చేయటువంటి వాడు. ఇప్పుడు చాలాసార్లు ఎక్కువ మందిని ఆరాధనకు రమ్మని బతిమాలవలసి వస్తూ ఉంటుందని అంటే దాని అర్థం ఏంటంటే ఆరాధన అనేటువంటిది బతిమాలితే వచ్చేది కాదు, ఆయన గొప్పతనాన్ని గుర్తించి వచ్చేటువంటి వాడు. అది 1, 2, 3 సార్లు చెప్తారు, కానీ తర్వాత నుంచి దేవుడు గొప్పతనం ఏంటో తెలుసుకొని నువ్వు పరిగెట్టుకు రావాలి. ఎందుకో తెలుసా? నేను ఆయన వెయిట్ చేయడం కాదు, నేనే వెయిట్ చేయాలి ఆయన కోసం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటే ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఏం చేస్తున్నారు? పీపుల్స్ వర్షిప్ విత్ మీ విత్ దేర్ లిప్స్. వారు తమ పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు. పెదవులతో ఏం చేస్తున్నారంటండి? ఆరాధిస్తున్నారు. కానీ వారి హృదయం నాకేమై ఉంది? దూరంగా ఉంది. ఇది గమనించండి, హృదయము దూరంగా ఉంటే అది ఆరాధన కాదు. అందుకే కింద చెప్పేసాడు, ఏమన్నాడంటే హృదయము దూరంగా ఉన్న మనుషులు కల్పించిన పద్ధతులు. మనం ఈ 3వ లైన్ బాగా తీసుకున్నాం డినామినేషన్లను హెచ్చరించడానికి, కానీ మొదటి 2 లైన్లు ఎందుకు తీసుకోలేదు? మనుషులు కల్పించిన పద్ధతుల్లో మత్స్యశాఖల వారు ఆరాధిస్తున్నారు, ఓకే, అది వాళ్ళకి సంబంధించిన లైన్ అనుకోను, కానీ మొట్టమొదటి లైన్ మన కోసమే. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుస్తున్నారు, అయితే వారి హృదయం నాకు దూరంగా ఉంది. క్రీస్తు సంఘంగా ఆరాధిస్తున్నటువంటి మన హృదయాలు ఆయనకి దగ్గరగా ఉన్నాయా? రెండో చెప్తున్నాడు, ఒకటి హృదయము దేవునికి ఇవ్వకుండా యథార్థం చేస్తున్నారు. రెండోది ఏంటంటే మనుషులు కల్పించిన పద్ధతులు. అందుకే అక్కడ అంటారండి, వెంటనే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు. ఎప్పుడు కూడా మనుషులు కల్పించిన పద్ధతిని ఎవరు ఉపదేశంగా చెప్పకూడదు? దేవుని ఉపదేశంగా చెప్పకూడదు. ఈరోజు అదే చేస్తున్నారు. మనుషులు కల్పించిన కట్టడలు కొన్ని ఉన్నాయి, అవి దేవుని ఉపదేశాలుగా చెప్తున్నారు. మనుషులు కల్పించింది ఏది కూడా దేవుడు సెలవిస్తున్నాడని చెప్పకూడదు. దేవుడు సెలవిచ్చిందే దేవుడు సెలవిస్తున్నాడని చెప్పాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఏమన్నాడంటే మనుషులు కల్పించిన పద్ధతి ఎంత గొప్పదైనా అది దేవుణ్ణి ఆరాధించదు. మనుషులు కల్పించడం అనేటువంటిది కాదు, కానీ అక్కడ ఏమన్నాడంటే మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుచు వారు నన్ను ఏం చేస్తున్నారు? వ్యర్థముగా. అంటే కేవలం పెదవులతో చేసేది వ్యర్థారాధనే. మనుషులు కల్పించిన పద్ధతులను ప్రవేశపెట్టి ఆరాధించడం కూడా వ్యర్థారాధనే. ఏది ఆరాధనో చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంటున్నాడు. ఈ భూమి మీద అత్యంత కష్టమైన పని ఏదనుకుంటున్నారు? దేనికి ఎక్కువ సిద్ధపడాలనుకుంటున్నారు? మనం అన్ని పరిచర్లకి సిద్ధపడుతున్నాం, ఆరాధనకు సిద్ధపడుతున్నావా? ఆరాధనకి నీ హృదయాన్ని సిద్ధపరచగలగాలి. అందుకే ఏమన్నాడంటే యథార్థంగా ఆరాధించేవారు ఎప్పటికీ ఎన్నటికీ ఎప్పుడైనా సరే జీవితంలో ఒకటి మాత్రం గుర్తించుకోండి, దేవుడు ఇష్టపడేది యథార్థతే. యథార్థతను పక్కన పెట్టి నువ్వేం చేసినా సరే అని ఇష్టపడ్డావు.
అందుకే అన్నాడు, ఇదిగో తండ్రి, నువ్వు బలిని కోరువారు కాదు, అయితే నేను అర్పిస్తాను. విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి అన్నాడు. ఆరాధకుడికి విరిగి నలిగిన మనసు ఉండాలి. విరిగి నలిగిన మనస్సు గలవాడే దేవుని సంపూర్ణంగా ఆరాధించగలడు. ఈరోజు ప్రార్థనలో లేచి బయటికి వెళ్తున్నారు మనలో చాలామంది. బట్ ఎవరితో మాట్లాడుతున్నారు? అక్కడ ఒక ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు సీఎంల కుర్చీలు వాళ్ళు మామూలుగా ఇలా కూర్చునే వాళ్ళు ప్రధానమంత్రి దగ్గర కూర్చోడు ఇలా అయిపోతారు. వాళ్ళు అయిపోతారా? మామూలుగా అప్పుడు దాకా కూర్చున్నాడు, ప్రధానమంత్రి వచ్చి కూర్చున్నాడు అంటే ఎలా కూర్చుంటాడు? ఇంకా అందులో మాట్లాడుతుంటే బయటకు వెళ్ళడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు, అన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. ఎన్ని పనులున్నా అక్కడ ముందు కూర్చున్నది ప్రధానమంత్రి. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చేది ప్రధానమంత్రిని కాదు, రాష్ట్రపతిని కాదు, ముఖ్యమంత్రిని కాదు, వీళ్ళందరినీ ఎవరినాల నియమించినటువంటి మహాదేవుణ్ణి. అందుకే భూలోకములు సృష్టించుచు ఆయన గొప్ప దేవుడు. ఆయన దగ్గరికి వచ్చి మర్చిపోతున్నాం మనం. ఆరాధికుడు ఎవరి దగ్గరికి వచ్చాడో జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేద్దాం. ఆరాధన అంటే రెండోటువంటిది ఏంటంటే భక్తిపూర్వకమైన భయాన్ని వ్యక్తపరచడమే ఆరాధన. భక్తిపూర్వకమైన భయాన్ని మనం కనుక ఆలోచించినట్లయితే ఇదే విషయాన్ని మనము ఆ కీర్తనలో 33:8 ఈ విధమైనటువంటి విషయం ఉంది. ఈ మాట మనం చదువుతూ ఉంటాం. 33వ కీర్తన 8వ వచనము. అక్కడ అంటున్నాడండి, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. లోకులందరూ యెహోవా యందు ఏం చేయాలండి? భయభక్తులు నిలపాలని. లోకులందరూ కూడా ఎందుకు అక్కడ చెప్తున్నాడు? ఎందుకంటే భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలను. 9వ వచనం అంటున్నాడు, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారము ఆయన. ఎందుకు లోకులందరూ ఆయనకు భయభక్తులు కలిగి ఉండాలంటే ఆయన మాట సెలవిచ్చింది ఏమైంది? జరిగింది. అందుకే లోకులందరూ కూడా ఆయనకు భయభక్తులు వెరవలను. ఇప్పుడు లోకములో నుంచి మనలందరినీ క్రీస్తు రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచినటువంటి మనం క్రైస్తవులు దేవునికి ఎంత భయపడాలి? ఈరోజు ఒక విషయాన్ని నేను పదే చూస్తూ ఉంటాను మీటింగ్స్లో. ఏదైనా ఒక జరగని మీటింగ్ కానీ, లేదంటే పెళ్ళి కానీ, లేదంటే గృహప్రవేశం అనండి, ఇక్కడ ఎక్కువ దేనికి అడ్డొస్తుందో తెలుసా? వాక్యానికి అడ్డొస్తారు. ఒక కూర తగ్గిస్తే టైం కలిసి వస్తుంది, అది ఎవరో తగ్గించమని చెప్పరు. డెకరేషన్ తగ్గిస్తే 1 గంట కలిసి వస్తుంది, అది కూడా ఎవరో తగ్గించమని చెప్పరు. కానీ వాక్యం చెప్పేవాడి దగ్గరికి వచ్చి 5 నిమిషాలు ముందు నుంచేయండి అంటారు. ఎంత భయం లేకపోతే వాక్యాన్ని ఆపుతున్నాడు చూడండి. యెహోవా మాట్లాడుతున్నాడు, అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇది విగ్రహారాధికుల్లో ఉన్న తప్పు కాదు, క్రిస్టియన్స్లో ఉన్న తప్పు. ఇది ప్రార్థన చేస్తుంటే ఎప్పుడు ముగిస్తాడని చూస్తున్నాం, కానీ ఆయనతో మాట్లాడే భాగ్యాన్ని ఎందుకు కోల్పోతున్నాం? అది నిజంగా ఆలోచిస్తే ఇశ్రాయేల్లో పాపం చేసినప్పుడు తీసుకెళ్ళి బానిసత్వంలో పడేస్తే వాళ్ళు ఏడిస్తే మళ్ళా తిరిగి దేవుడు ఇశ్రాయేల్ రాజ్యానికి మళ్ళా వాళ్ళని ఏం చేశాడండి? తీసుకొచ్చాడు. ఇశ్రాయేలుకి తెలుసు దేవుణ్ణి కోల్పోతే వచ్చే కష్టాలు. దేవుణ్ణి కోల్పోతే నిజంగా ఆలోచించండి. రోజున వివాహం అన్ని విషయంలో ఏమైంది? ఎందుకు ఘనమైంది? లైటింగ్ పెడుతున్నామని కాదు. ఎందుకు ఘనమైంది? భోజనాలు బాగా పెడుతున్నామని కాదు. అది గనుడైన దేవునితో స్థాపించబడింది కాబట్టి. ఈ విషయాన్ని ప్రతి మానవుడు గుర్తించాలి. అది ఘనమైంది ఎందుకనంటే దాని ప్రవేశం పెట్టినవాడు గనుడు. అలాగనే ఏదైనా సరే ఈ భూమి మీద ఇచ్చిన స్వాచ్ఛం ఇదంతా కూడా ఎవరిదండి? ఇదంతా కూడా మాదే ఉంది. ఆయన ముందు అందుకే ప్రార్థన చేయడానికి 2 వచ్చారు అక్కడికి.
దేవాలయం దగ్గరికి. అందులో ఆరాధికుడికి ఎప్పుడూ కూడా తాను దేవునికి ఏం చేశాడన్న గుర్తుకు రాకూడదు. మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేనేం చేశానో దాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించట్లేదు, ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి ఆరాధికుడు రావాలి. ఆయనకి మనం ఎన్ని చేసినా రుణస్తులం కదా. ఇప్పుడు ఈరోజు మన ఆలోచన, ఆయనకి నేను చేశాను కాబట్టి ఖచ్చితంగా నా ఆరాధనకు అర్హుడు అన్నానికి లేదు. ఆయన నాకు చేసిన దాన్ని బట్టి ఆరాధన నిర్మలమవుతాడు. అంటే ఆయనకి నేనేం చేశాను అనేటువంటి దాని మీద ఆరాధన ఆధారపడి ఉండదు, ఆయన నాకేం చేశాడన్న దాని మీద ఆరాధన ఆధారపడి ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం ప్రకటన గ్రంథంలో ఆరాధనకు ఉన్నటువంటి గొప్ప అర్థాన్ని మనం ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథంలో మనం చూద్దాం, చాలా దేవునికి ప్రీతికరమైన ఆరాధన చేయుటకు మన హృదయంలోని ఈ భూమి మీద ధన్యకరంగా మార్చుకుందాం. ఎందుకంటే ఆయన ఆరాధించే వారికి దేవుడు ఉన్నతమైనటువంటి బహుమానాలు ఇస్తాడు. ఇక చూడండి, ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, చూస్తే 4వ అధ్యాయము 10వ వచనము అని ఇంకా అంటున్నాడండి. 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కండ్రులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగల్లో చెప్పుచుండెను. ఆ సింహాసనం నందు ఆసీనుడయ్యుండి యుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుండగా, ఆ 24 పెద్దలు, ఆ 24 ఎవరు వాళ్ళు? పెద్దలు ఏం చేశారు? ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడయ్యుండు వాని ఎదుట ఏం చేశారు? మొట్టమొదట వీళ్ళు చిన్న పెద్దలు కాదు, భూమి మీద చాలా, అంటే ఇక్కడ దర్శనంలో చెప్పబడుతున్నటువంటిది ఏంటనంటే, ఒకసారి ఓ సందర్భంలో మీకు ఒక విషయం చెప్పాను. ఒకరోజు నేను ఒక ప్రాంతంలో మీటింగ్కి వెళ్తే, అంటే నేను వెళ్తే సేమ్ మన చర్చ ఎలా ఉందో అలాగే ఉంది. నేను ఇటు నుంచి వచ్చాను వాక్యం చెప్పడం, డైరెక్ట్గా లేట్ అయిపోతుంది, వాక్యం డైరెక్ట్గా చెప్పడింది, నా చెప్పులు అక్కడ వదిలేసాను. సో ఇప్పుడు ఇలా తీసుకెళ్ళారు. ఇప్పుడు చెప్పులు అక్కడ రావాలంటే ఒక వ్యక్తి ఏం చేశాడంటే చెప్పులు తెచ్చి అక్కడ పెట్టేశాడు. ఇది నాకు నచ్చలేదు, ఎందుకంటే నా చెప్పులు ఆయన మోయడం అనేటువంటిది, మోయించుకోవడం నాకు నచ్చలేదు, ఆయన మోయడం అనేటువంటిది. సో చాలా కాలం అయిపోయింది. కరెక్ట్గా 1 ఇయర్ తర్వాతే, 1 ఇయర్ తర్వాత అక్కడే వాకింగ్ చెప్పడానికి వెళ్తే అదే చర్చిలో ఒక అతను మొత్తం చెయ్యి ఏదో ప్రాబ్లం, అది ఆపరేషన్ చేయాలి, వాళ్ళకి బయటకంటే చేయించుకోవడానికి వారికి తగినటువంటి ఆర్థికం లేదు. వారు వచ్చి చెప్పి ప్రార్థన చేయించుకుంటున్నారు. ఒక ఆయన వచ్చి ఇది ఆపరేషన్కి అంటే వాళ్ళందరూ కూడా మనీ అడుగుతున్నారు, అతను ఆ యొక్క బాబును ఆదుకోవడానికి వాళ్ళందరూ అడుగుతున్నారు. ఆయన ఒక మాట అన్నాడు, ఒక అతను వచ్చి నా హాస్పిటల్కి పంపించండి, నేను చేస్తాను ఆపరేషన్ అన్నాడు. నేను ఎలా తిరిగి చూశాను, ఆయన ఎవరో తెలుసా? చెప్పులు పెట్టుకొచ్చి అక్కడ ఎట్టిన ఆయన. మీరు ఎంతకాలం డాక్టర్ని ఎందుకు చెప్పలేదు అంటే, నేను ఇక్కడికి వచ్చింది నేను ఎవరో చెప్పడానికి కాదు, ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవడానికి. దేవుని దగ్గరికి వచ్చేది మనం ఎవరో చెప్పడం కాదు, ఆయన ఎవరో తెలుసుకోవడానికి. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి చెప్పానండి, అడిగితే చెప్తానండి. కానీ ఇంతకాలం నుంచి నేను వచ్చింది ఏంటంటే ఆ వాక్యాన్ని విని నేను లోపడడానికి వచ్చాను. ఇక్కడికి నేనెవరో చెప్పడానికి రాలేదు, ఆయన ఎవరో తెలుసుకోవడానికి వచ్చాను. ఇదంతా ఆయన పెట్టిన భిక్ష ఇది. సో నేను ఆశ్చర్యపోయాను. దేవుని నిజమైనటువంటి ఆరాధకుడు ఈ భూమి మీద మళ్ళా దేవుడి కంటే మళ్ళీ మనం ఎక్కువ ఎందుకు కనపరుచుకుంటున్నాం? ఒకరితో మాట్లాడితే ఎక్కువగా మన గురించి ఎందుకు చెప్తున్నాం? నీ నీతి ఆ మురుగుగుట్ల లాంటి వాడిని చెప్పాడు కదా, ఇంకెందుకు దేవుని క్రియల కంటే నీ క్రియలు ఎక్కువ చెప్తున్నావు? మాట్లాడే కన్వర్సేషన్లో ఎంత దేవునికి మహిమ కలుగుతుందో ఆలోచిస్తున్నావు? నీకు మహిమ కలుగుతుందా? ఎక్కువ నీ దేవునికి కలుగుతుందా?
హిజ్కియా అదే చేశాడు. అనారోగ్యం వచ్చిన తర్వాత అంటే క్షమించండి ఇంకా చనిపోతావు అని చెప్పిన తర్వాత అంతా చక్కబెట్టుకోవడం, మన దేవుడు చెప్తే చక్కబెట్టుకోకుండా ఆయన వైపు తిరిగి ఏం చేశాడండి? హిజ్కియా సామాన్యుడు కాదు, రాజు. ఆ మాట చెప్పిన వాడిని అంటే ఆయన మరణాన్ని గురించి ఎవరైనా రాజు దగ్గరకు వచ్చి చెప్పగలరా? కానీ అది మామూలు నా దగ్గరకు వచ్చి చెప్పిన మాట కాదు. అది ఎవరి మాట? అది ఆయన ఆపేశాడంటే డాక్టర్ రిపోర్ట్తో ఇంకా నీకు డాక్టర్లు బతుకుతారన్న పథకం నువ్వు నేను ఆయన ఒక్కసారి స్విచ్ ఆపేయాలనుకున్నాడంటే నీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉన్నదన్న కూడా ఆయనకు అనవసరం. ఆయనకి నీకు ఎక్కడ హైవేలో సైట్లు ఉన్నాయన్నది కూడా అనవసరం. ఆయన ఆపేయాడంటే ఆయన కృప వల్లే ఇదంతా చేస్తున్నాం మనం. కనుక అక్కడ హిజ్కియా తెలుసు నేను రాజునే, కానీ మరణము తప్పించుట ఎవరి చేతుల్లో ఉంది? ఆయన చేతుల్లో తప్ప ఎవరి చేతుల్లో లేదు. కాబట్టి వెళ్ళి అంటున్నాడు, అయ్యా యథార్థ హృదయంతో సత్యముతో నీ సన్నిధిని నేను ఎలా బ్రతికానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు జ్ఞాపకం చేసుకొని అన్నాడు. మళ్ళా ఎంతకాలం ఆయుష్కాలం ఇచ్చాడు? ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల్లో ఏం చేశాడు? ఎలాంటి ముగింపుకు వచ్చాడు? ఎలాంటి ముగింపు వచ్చింది హిజ్కియా చరిత్ర? ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు మనల్ని కనికరించమని అడిగినప్పుడు ఆ కనికరానికి తగిన బ్రతుకు మన జీవితాల్లో ఉండాలి. ఆయన నన్ను కనికరించాడు అందే సరిపోదు. హిజ్కియా ఏం చేసేది తెలుసా? ఎవరో వచ్చారు ఎక్కడి నుంచో, వాళ్ళు ఎవరో కూడా అడ్రస్ తెలుసుకోకుండా మొత్తం తనకున్న బంగారం వెండి మొత్తం అన్నీ చూపించాడు. అంటే వాళ్ళ దగ్గరకు వచ్చిన వారికి నాన్నగారు ఒక విషయం ఇప్పటికీ నాకు జ్ఞాపకం చేసి ఈ రోజుకి నాకు గుర్తుంది. నాన్నగారు చెప్పిన విషయం. నాన్నగారు ఒకసారి వాక్యంలో ఏం చెప్పారంటే, వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను ఎప్పుడో చచ్చిపోవలసిన వాడిని ఈ రోజు వరకు బ్రతికానంటే అది మా దేవుడు కృప అని చెప్తే బాగున్నేమో, కానీ అది చెప్పట్లేదు. అతనికి ఎంత వెండి బంగారం ఉంది ఇవన్నీ చూపించాడు. హిజ్కియా ఇప్పుడు వచ్చింది ఒక రకంగా 15 సంవత్సరాలు అడిగి మరీ ఏం చేశాడు? భ్రష్టుడయ్యాడు. ఈ రోజున దేవుడు మన కనికరించడం అనేటువంటిది ఖచ్చితంగా కనికరిస్తాడు. కనికరించిన శేష జీవితాన్ని మనం ఏం చేయాలి? ఆయనకి అర్పించగలగాలి. హిజ్కియా చేయలేకపోయాడు. అందుకే హిజ్కియా తన జీవిత హిస్టరీ మనం చదివితే, అలాగనే ఈరోజు మనందరినీ కూడా తన కుమారుని యొక్క రక్తము ద్వారా బ్రతికించాడు. అందుకే మీరు అపరాధం చేతను పాపం చేతను చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడండి? బ్రతికించాడు. బ్రతికించినటువంటి వ్యక్తి జీవితాంతకాలం ఆయనకు రుణస్థుడిగా ఆయన ఆరాధించగలిగాడు. ఒకటి మాత్రం వాస్తవం ఏంటో తెలుసండి, ఈరోజు మనం ఏదన్నా చేయగలుగుతున్నాం అంటే, ఏదన్నా మనము ముందుకు వెళ్ళగలుగుతున్నాం అంటే ఒకటేంటంటే ఆయన మనల్ని చాలాసార్లు కనికరిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. కనికరము మళ్ళీ ఏంటండి? కృప. మనం ఈ విషయాన్ని ఆలోచించాడు చాలాసార్లు. మనం ఏదన్నా ఎదుటివాడు తప్పు చేశాడని అనుకోండి, మనకి వెంటనే అంటే కోపం వస్తుంది. అందుకే నేను తప్పు అయితే అసలు సహించనండి. నా దగ్గర తేడా వస్తే ఏమంటుంటాం మనం చాలాసార్లు? కుదరదండి అని అంటూ ఉంటాం. ఒక్కొక్కసారి మన కోపాన్ని డైరెక్ట్గా ప్రదర్శిస్తాం. ఒక్కోసారి డైరెక్ట్గా ప్రదర్శించలేక పక్కకి వెళ్ళి ఏం చేస్తాం? ఆ కోపాన్ని సనుగుడు రూపంలో ఏదో చేస్తాం మనం. కొంతమంది ఆపుకోగలరు, కొంతమంది చూపించేస్తారు. ఎందుకంటే మానవుడి యొక్క నైత్యాన్ని బట్టి మనలో ఇది అందదు ఉన్నటువంటి. ఈ ప్రశ్న ఒకసారి వేసుకోండి. మనం అవతరుడు తప్పు చేసాడని కోపగించుకుంటున్నాం, బాగానే ఉంది. ఇప్పటికి ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు మనం చేసిన పనులను బట్టి ఎన్నిసార్లు కోపగించుకోవాలి, ఎన్నిసార్లు ఆయన కోపగించుకుంటే వాటికి ఏమవుతాం? ఈ రోజుకి నా మీద ఆయన నేను జీవించిన జీవితం మీద ఎన్నిసార్లు కోపగించుకోవాలి? ఆయన కోపపడితే ఇప్పటికి మన మీద ఎన్నిసార్లు కోపపడాలి ఆయన? అందుకే అన్నాడు, వాత్సల్యము చూపించు నేను వచ్చావు. ఇర్మియా అంటున్నాడు, అయ్యా మేము భ్రష్టులమే, భక్తులందరూ బూడిదలో
కూర్చున్నది మనం అనుకుంటాం బూడిదలో నేను ఎందుకు కూర్చుంటానని అంటాం. దానియేలు కూర్చున్నాడు. నాకు బూడిదలో కూర్చోవలసిన అవసరం ఏంటంటే నేను చేసే క్రియలు దేవునికి సరిపోండు. దానియేలు అంటే తెలుసా, అయ్యా నువ్వు నీతిమంతుడివే, మేమును మా జనులను పాపం చేసిన వారు. దానియేలు మాట్లాడుతున్నాడు దేవునితో. అయితే నీకు ఒక్కటి ఉందయ్యా, కరుణ వాత్సల్యం నీకుంది. నీకేముంది? కరుణ వాత్సల్యం ఉంది, నీకు కరుణ ఉంది. ఆ కరుణ కొంచెం మా మీద చూపించవా అని ఎవరిని అడుగుతున్నారండి? నిజారాధికుడ హృదయం ఈ 2 గంటల చేయి లీనమైపోయి ఉంటుంది. అదే నిజమైన దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు, ఆయన కనికరములను మనం చూడగలిగేటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి ఆరాధికులుగా మనము ఆయనకు ఉండటగలుగుటకు, ఈ భూమి మీద ఆయన నామాన్ని గొప్ప చేయుటకు దేవుణ్ణి మనం గణపరుద్దాం, ఆయనకు సాగిలపడదాం. ఆయన పట్ల గౌరవంతో కూడినటువంటి భయభక్తులు కనపరచాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరికి కూడా ఈ యొక్క మాటలు తెలియజేస్తూ మనందరం ఏకంగా కూడా ఆయన నామమును గొప్ప చేద్దాము. అందరికీ వందనాలు.